10 సంవత్సరాల క్రితం వచ్చిన బాహుబలి ది బిగినింగ్ భారతీయ సినిమా రూపాన్ని మార్చేసింది. ఎస్ఎస్ రాజమౌళి విజన్ తెలుగు సినిమాకు కొత్త స్థాయిని తీసుకొచ్చి తరువాత వచ్చిన బాహుబలి 2 ది కంక్లూజన్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా నటించిన ఈ 2 భాగాల కథ రికార్డులు మాత్రమే కాకుండా తెలుగు సినిమాను దేశవ్యాప్తంగా విదేశాల్లోకి విస్తరించింది. ఇప్పుడు మేకర్స్ ఈ మ్యాగ్నమ్ ఓపస్ ను కొత్త రూపంలో తీసుకొస్తున్నారు. 2 భాగాలను కలిపి ఎడిటింగ్ మార్చి బాహుబలి ది ఎపిక్ అనే పేరుతో ఒకే సినిమాగా మార్చి ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31, 2025న రిలీజ్ చేయబోతున్నారు. ఇది ప్రభాస్ పుట్టినరోజు వారం, అలాగే సినిమాకు 10 ఏళ్ల ప్రత్యేక సందర్భం. సుమారు 3 గంటల 45 నిమిషాల నిడివి ఉన్న ఈ వెర్షన్ లో కొన్ని సీన్లు, పాటలు తగ్గించి ఇంతకు ముందు చూడని సన్నివేశాలు జోడించి 2 సినిమాలుగా కాకుండా ఒకే కథగా చూపించనున్నారు. ప్రేక్షకులు అక్టోబర్ వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు. బాహుబలి ది ఎపిక్ టీజర్ ఆగస్టు 14 నుంచి కూలీ మరియు వార్ 2 సినిమాలతో థియేటర్లో ప్రదర్శించనున్నారు. భారత్ లోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ టీజర్ ను చూపించనున్నారు. ఈ రీ రిలీజ్ తో ప్రేక్షకులు బాహుబలి కథను కొత్త అనుభూతిగా ఆస్వాదించవచ్చు. కొత్త తరం ప్రేక్షకులు కూడా ఎందుకు ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో అత్యంత గొప్పదో తెలుసుకోగలదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.